నీ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుదాం. ఫస్ట్ టైం నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు కదా, లైక్ ఎవ్రీవన్ ఆఫ్ us లైక్ ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిందా, ఆస్కార్ లైక్ స్పీచ్ అది ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిందా, దేనిదైనా హౌ డూ యూ ఫీల్ ఇన్ బోత్ అకేషన్స్? కొంచెం కష్టమే చెప్పండి, చాలా కష్టమే. అంటే ఒక్క నిమిషం, అందరు ఇది వినాలి ఒక్కసారి అందరు ఇది చాలా జాగ్రత్త బ్రదర్స్. ఇది కొంచెం విచిత్రమైన విషయం, మంచి విషయం. నేను అంటే ఇది సూటిగా సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ ఒక అనుభవం చెప్తాను. ముందు కీరవాణి గారి దగ్గరికి నేను పాడడం కోసం వెళ్ళాను. ఒక డైరెక్టరు ఆయనకు నేను పరిచయం అయితే ఒక ఉత్తరం రాసి ఇచ్చారు. ఆ ఉత్తరంలో ఏం రాశారంటే, చంద్రబోస్ గారు, ఈ అబ్బాయి పేరు చంద్రబోసు, మంచి స్పార్క్ ఉన్న వ్యక్తి, మీకు పనికొస్తాడని నా ఉద్దేశం, మీరు కొంచెం ఇతను పరిశీలించి అవకాశం ఉంటే ఇవ్వగలని ఉత్తరం రాసి ఇచ్చారు. అప్పుడు ఉత్తరాలు కదా, ఫోన్లు లేవు. ఉత్తరం తీసుకెళ్ళి కీరవాణి గారు కంపోజింగ్ అవుతున్న ప్లేస్కి నేను వెళ్ళాను. ఇక్కడ పలానా చోట కంపోజింగ్ అవుతుందని చెప్పారు. వెళ్ళిన తర్వాత కింద జమినీ గారు అంటే తబలా ప్లేయర్ ఉన్నారు, కీరవాణి ఆయన తబలా ప్లే చేస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమంటే నేను పలానా డైరెక్టర్ పంపించారు, నేను కీరవాణి గారు కలవాలి, ఆయన ఉత్తరం ఇచ్చారు, ఉన్నారంటే ఉన్నారండి పైన అన్నారు. నేను వెళ్ళి నా చేతులు కట్టుకుని ఒక పాలిథిన్ కవర్ ఉంది, వెళ్ళగానే కీరవాణి గారు సార్ నమస్తే అన్నాను. అప్పుడే కీరవాణి గారు చాలా పాపులర్, సాహసవీరుడు సాగర్ కన్నా కంపోజింగ్ అవుతుంది అక్కడ. నన్ను చూసి కూర్చోండి, ఏంటంటే ఉత్తరం ఇచ్చారు. ఆ ఉత్తరంలో పలానా చదువుకున్నారు. చూసి మీరు ఏం చేస్తున్నారంటే, నేను ఇంజనీరింగ్ అండి, ఇప్పుడు ఒక పాట రాస్తాను మంచుకొండల చంద్రమా అని, ఇప్పుడు ఇంకా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానంటే, మరి నేను ఇప్పటికిప్పుడు ఒక బాణి ఇస్తా, రాస్తారా అన్నారు. రాస్తాను సార్ అన్నారు. ఒక ట్యూన్ కంపోజ్ చేసి ఇచ్చారు. కిందికి వెళ్ళి ఏదో నాకు తోచింది రాసి తీసుకొచ్చాను. మీ అడ్రస్ ఇవ్వండి అన్నారు. అడ్రస్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఒక ఫ్రేమ్ అనుకోండి. కీరవాణి గారికి ఒక పిల్లోని నేను ఆయన అడ్రస్ అడిగితే తీసిన పేపర్లో రాసి అడ్రస్ ఇస్తున్నాను. ఇది ఒక ఫ్రేము. ఒక 25 ఏళ్ళ తర్వాత ఈ ఇద్దరు, ఆ ఫ్రేమ్లో ఉన్న సంగీత దర్శకులు, ఆ ఫ్రేమ్లో ఉన్న చిన్న రచయిత, ఇద్దరు కలిసి ఆస్కార్ వేదిక మీద ఆస్కార్ తీసుకుంటారు. అసలు ఎవరైనా ఊహించగలరా ఈ ప్రయాణాన్ని? నేను అవకాశం కోసం వెళ్ళి ఆయన అవకాశం ఇస్తున్నారు. నేను మళ్ళీ ఒక పాట రాస్తే, ఆ పాటకి ఆయన స్వరాలు సమకూరిస్తే, ఇది ప్రపంచమంతా విని ఉర్రూతలోగి ప్రపంచం మెచ్చి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పురస్కారం. మేమిద్దరం కోట్లు, సూట్లు, బూట్లు వేసుకునేది మేము పురస్కారం తీసుకున్నాం. నిజంగా ఈ ఫ్రేమ్ పక్కన పెడితే ఎంత గొప్ప ప్రయాణం. అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అంటే మొదటి అవకాశమే వేరు ఎంత లోతుగా, ఎంత బలంగా ఉంటే శాఖలు అంత విశాలంగా విస్తరించుకుంటాయి. ఆ మంచుకొండల చంద్రమా అనే పాటకు అవకాశం రావడమే దీనికి అంతటికి మూలం నమ్ముతాను. రెండింటికి సంబంధం ఉంది. ఇది గొప్పది కాదు, అది గొప్పది కాదు. వేర్లు సముపార్జించుకుంటేనే శాఖలు సమర్పించుకుంటాయి. మా తెలుగు బడి కోసం పాఠాలు ఎప్పుడు రాస్తారు? తెలుగు పాఠాలు తప్పకుండా. సో ఇక్కడ చాలా అంటే తెలుగు బడి కోసం పాఠాలు ఉన్నది. నిజంగా కొన్ని సందర్భాల్లో పాటలే పాఠాలు అవుతాయి. వనస్థలిపురంలో, హైదరాబాద్లో వనస్థలిపురంలో అక్కడ ఆ పరిసరాల్లో ఒక బ్లైండ్ స్కూల్ ఉంది, పిల్లలు అంధుల పాఠశాల. అది ఆ పాఠశాలలో పిల్లలందరూ లేచి ప్రతిరోజు తమ దినచర్య ప్రారంభించడానికి ముందు నేను రాసిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనే చిత్రంలోని మౌనంగానే ఎదగమనే పాటను వాళ్ళు తమ ప్రార్థనా గీతంగా ప్రతిరోజు ఆలపిస్తారు. అంటే పాట ప్రార్థనగా మారడం, పాట పాఠ్యాంశంగా మారడం ఉన్నది కవి జన్మను చరితార్థం చేసే విషయంగా నేను భావిస్తూ, నిజంగా అంటే సినిమాలో పుట్టిన పాట సినిమా కంటే ఎత్తు ఎదుగుతుందని అనడానికి ఇదే ఒక మంచి నిదర్శనంగా భావిస్తూ, పాటలోని అంశాలను కనుక మనం గ్రహిస్తే, మనం స్వీకరిస్తే, మనం ఆచరిస్తే అవే పాటలు అవుతాయి. మౌనంగా అనేది పాటలో ఎన్నో అంశాలు ఉన్నాయి. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో, పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో, తోచి
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నా తల రాతని నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చూస్తూ ఉంటాము. మహిళా రచయితలకి, గేయ రచయితలకి మీరిచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది, సందేశం ఎలా ఉంటుంది, అది క్వశ్చన్. అంటే చూస్తున్నప్పుడు ఎవరైనా మహిళా గేయ రచయితలు ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి పాట పాడేటప్పుడు ఒక మగ రచయిత అమ్మాయి పాత్రలకి పరకాయ ప్రవేశం చేసి ఆ అమ్మాయి ఎలా పాడాలి అనేసి చెప్తూ ఉంటారు. సో అప్పుడు మహిళా రచయిత రాస్తే ఎలా ఉంటుంది? సో ఈ సందేహాలన్నీ కలుగుతూ ఉంటాయి. సో మీ వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్? మహిళా రచనలు చాలా తక్కువ మంది ఉన్నారు, అరుదుగా, తక్కువ కదా, అరుదు, చాలా అరుదు. అందులో ఈ మధ్య కాలంలో కొంతమంది వచ్చారు. సుబ్బలక్ష్మి గారని మాకు తెలిసిన మిత్రురాలు ఆవిడ వచ్చారు, శ్రీవల్లి ఆవిడ పేరు శ్రీవల్లి, సుబ్బలక్ష్మి అంటాం. ఆవిడ ఒకరు రాశారు. తర్వాత శ్రేష్ఠ అని ఇంకొక అమ్మాయి పాటలు రాస్తుంది, అర్జున్ రెడ్డిలో రాసింది. తర్వాత ఇప్పుడు ఇక్కడే ఇండియానా పోలీసులో ఉమా గారు అని చెప్పేసి ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ కూడా పాటలు రాస్తున్నారు. అంటే చాలా తక్కువ మంది, 3-4, అది కూడా వాళ్ళు రాసే పాటలు చాలా తక్కువ. అందులో శ్రేష్ఠ ఒక్కతే ఒక 4-5 పాటలు, మంచి పాటలు రాసింది, ప్రజాదరణ పొందిన పాటలు రాసింది. అవకాశాలు వస్తున్నాయి, కానీ ఏంటంటే ఎందుకు ఎక్కువ మంది రాయలేకపోతున్నారంటే కారణం ప్రతిభ లేక కాదు, ఆ సమయానుకూలంగా వ్యవహరించే పద్ధతి. ఇప్పుడు మేము కంపోజింగ్ అనగానే కేరళ గారితో పాటు నేను మైసూరు వెళ్తాను, చెన్నై వెళ్తాను. తర్వాత మేము రకరకాల ప్రాంతాలకు, నేను దేవి గారు, సుక్కు గారు కలిసి పుష్ప సినిమాకి ఒకసారి ఆమ్స్టర్డామ్ వెళ్ళాం, మళ్ళీ ప్రాగ్ వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు ఆమ్స్టర్డామ్ వెళ్తున్నాం. ఇలా ప్రయాణాలు చేయడం, అందరూ కలిసి పని చేయడం అన్నది సౌలభ్యం, వాళ్ళకి అంత సౌలభ్యం ఉండదు. అది ఒక్కటే తప్ప వేరే ప్రతిభా లేశం కానీ ప్రతిభా లేమి కానీ కాదు. సౌలభ్యం, సంగీత దర్శకుడితో కలిసి ప్రయాణించడం, వాళ్ళతో ఎక్కువ సమయం గడపడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ఆ కబుర్లోంచి ఆ ముడి పదార్థాల నుంచి పాటలు రావడం, ఇలాంటివన్నీ సౌలభ్యం మహిళా రచయితలకు ఉండదు. కాబట్టి వాళ్ళు అంత తక్కువ సంఖ్యలో ఉన్నారని నా అభిప్రాయం తప్ప ప్రతిభ లేమి కాదు. చాలా రిలీజియస్ గా చూస్తాను. బాగా చూస్తారా? మీ గురించే ఇప్పుడు దగ్గరగా ఉన్నారంటే నాకు కూడా నా గురించి ఎందుకు చూస్తారు? ఎందుకంటే మీకు లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజము, క్రిస్టల్ క్లియర్ ఇన్ యువర్ థాట్స్, క్రిస్టల్ క్లియర్. వాళ్ళు అమేజింగ్, అంటే వాళ్ళు ఎవరిని డిస్కరేజ్ చేయరు, ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. మరి చిన్న ఆస్కవిత్వాలు చెప్తారు, ఇంకా బాగుంటాయి. అది రియల్లీ ఎంజాయ్. నిన్న మనం తాళ గురించి చెప్పింది విన్నారా? తాళ గురించి రాసిన పాట చాలా మంది వినలేదు. పాట శైలిలోనే అదే బాణిలో సాహిత్యం మార్చి ఒకటి తాళ గురించి రాశాను. తెలుగు నేలకెంతో దూరమున్న, చాలా దూరం ఉన్నాం మనం. తెలుగు నేలకెంతో దూరమున్న, తెలుగు వారికెంతో చేరువైన, తెలుగు తీపి వంటకాలు తెల్ల ఇంట పంచుతున్నా, తెలుగు గుండె నిండా వెలుగు జెండ నాటుతున్నా. ఆ సంస్థ పేరు తాళు. అసలేది వస్తుంది. అంతులేని అభిమానం అన్నది తన గుండె ఘోష, ఆగిపోని ఆచారం అన్నది తన మాతృభాష,
అలసిపోని ఏకాగ్రత అన్నది తన వెన్నుపూస, అలసిపోని ఏకాగ్రత అన్నది తన వెన్నుపూస, 6 నెలలు శ్రమించి నాకిప్పించే యూకే వీసా. ఆ సంస్థ పేరు తాలు 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 మహాతాలు. మీ వ్యక్తిగా ఓరుగల గడ్డ మీద మీ వెనక ఉన్న మీ జీవిత భాగస్వామ్యం మీద మీ అమానాలను కలుపుకొని మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారా ఆస్కారం క్షణాలు మీ ప్రతి తరగతి చిన్న పద్యాన్ని చెప్తాను. నేను అంత ముఖ్యంగా నా అమ్మ నిద్ర పట్టలేదండి బాబు, నాకు ఒక్క నిమిషం రండి, రండి ఒక్క నిమిషం. మా నాన్నగారి పేరు రావాలి, ఏమండి అశోక్ గారు, మా నాన్నగారి పేరు రావాలి, ఆస్కార్ రావాలి, నా వ్యక్తిత్వం నా మనస్తత్వం రావాలి, ఇవన్నీ కలిపి పద్యం పాట అన్నారు. కొంచెం కంగారు పడ్డాను అప్పుడు, అంత నాకు వేరే టెన్షన్లు వేరే చెప్పుకుంటూ పోతున్నా, ఈయన వచ్చి పద్యాల పాటలు అడుగుతున్నారు అనగానే నేను ఆశ కవిని కదండి ఆలస్య కవిని అని చెప్పి కొంచెం ఆలస్యమైంది, మీకు రాశాను. మంచితనం ఇంటి పేరు, మొండితనం ఒంటి పేరు, మంచితనం ఇంటి పేరు, మొండితనం ఒంటి పేరు, తెలుగుదనం అసలు పేరు, నర్సయ్య నాన్న పేరు. నాకున్నది బెంజ్ కారు, నాకున్నది బెంజ్ కారు, కొత్తగా వచ్చింది ఆస్కారు. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచీలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైట్లు, రాధజెల్లో నుండి రాబర్ట్ లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాసు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేర్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గుర్తులండి, మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి, అంత పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడుకోలట్టు విడలేమంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులు. We miss all the fun, we miss all the joy, we miss you. ఈ పాట రాసేప్పుడు ముందు వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, బ్రతుకులోన తలో పాటలో రాశాను. రాసి పాట పూర్తి చేసి రాఘవేంద్రరావుకి బాగా నచ్చింది, అంతా బాగుందన్నారు. కీరవంగ మొత్తం పాట అంతా చూసి వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, బ్రతుకులోన తలో పాటలు, ఆ ఒక్క మాట బ్రతుకులోన తలో మాట అదొక మాదిరిగా ఉందనేది మార్చండి అన్నారు. పాట అంతా అయిపోయింది, ఒక రోజంతా కూర్చొని పాట రాశాను. ఈ ఒక్క మాట్లాడేది మాత్రం చాలా కష్టపడింది, ఎందుకంటే పాట అంతా అయిపోయింది, ఇల్లంతా అయిపోయింది, మధ్యలోంచి ఒక వరుస ఇటుకలు తీసి కొత్త వరుస పెట్టాలంటే ఎంత కష్టమో. ఈ బ్రతుకులో తలబాట్లు తీసి ఏం పెట్టాలి రాబాబు అని ఒక రోజంతా ఆలోచించి నాకు గురువు దైవం ప్రాణంగా భావించే ఆచార్య ఆత్రేయ గారిని స్మరించుకొని ఆయన ఆ స్థానంలో ఉంటే అక్కడ ఉంటే ఏం ఆలోచిస్తారని ఒక రోజంతా ఆలోచించి వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులు. ఎందుకంటే కళాశాల జీవితంలో అందరిగా ఆటకాయిగా ఆడుతూ పాడుతూ హాయిగా ఉంటాం, ఒక్కసారి ఆ కళాశాల మలుపును ఆ దారిలో మలుపు తీసుకున్నామంటే ఇంకా బ్రతుకు అసలైన బ్రతుకు వస్తుంది, బాధ్యతలు వస్తాయి, విధులు వస్తాయి, అన్ని కర్తవ్యాలు వస్తాయి, ఎన్నో బాధలు విషాదాలు అన్నీ వస్తాయి. కాబట్టి ఈ కళాశాల జీవితమే చిలిపి తనకు చివరి మలుపు. కాబట్టి మాట రాయడంతో కీరవాణి గారు కూడా శుభాష్ అన్నారు. ఆ సంవత్సరం ఆ పాటకు ఎవరినైతే స్మరించుకొని రాశానో ఆచార్య ఆత్రేయ మనస్సుని పురస్కారం. మధ్యలో
ఆల్కలైన్ వాటర్, కింగ్ అండ్ వాటర్. కమర్షియల్ బ్రేక్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ కొన్ని రాయాలి. ఈసారి ఏం చేస్తారు?